Hi everyone. In this class, we will discuss about that Unit 4 2 marks questions. ఈరోజు మనము యూనిట్ 4లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఐటరేటర్ ప్యాటర్న్. ఐటరేటర్ ప్యాటర్న్ యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఏంటి? If you study about in detail about iterator pattern 13 templates-లో one of the template implementation అంటే what are the issues need to be considered when we develop a iterator pattern డెవలప్ చేసేటప్పుడు ఏమేమి ఇష్యూస్ కన్సిడర్ చేసుకుంటామంటే whenever we are going to create a iterator pattern, it will navigate the method and container interface which returns the iterator. And also concrete class implementing the container interface will be responsible to implement the iterator interface and use it. And it also one of the issue is demo class లో నేమ్స్ రిపాజిటరీ ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో కూడా వీ హ్యావ్ అన్ ఇష్యూ. దీస్ ఆర్ ద మెయిన్ 3 ఇష్యూస్ ఇన్ ఇటరేటర్ ప్యాటర్న్. ఫస్ట్ వచ్చి ఇటరేటర్ ప్యాటర్న్ అనేది నావిగేషన్ని నేరేట్ చేసే మెథడ్లు యూస్ చేస్తాము. ఫస్ట్ కాన్సెప్ట్ నావిగేషన్ని ఈస్ ద పాయింట్. నావిగేషన్ నెరేట్ చేసే మెథడ్లు యూస్ చేస్తాం. నెక్స్ట్ కాంక్రీట్ క్లాస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ నేమ్ రిపాజిటరీలు యూస్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ 3 పాయింట్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటరేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ మీడియేటర్ ప్యాటర్న్. మీడియేటర్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటెంట్ టెంప్లెట్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెయిన్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. మీడియేటర్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే mediator pattern is used to reduce the communication complexity between the objects, and it provides a mediator class which normally handles all the communications, and it also provides loose coupling. Okay na, loose coupling అనేది ప్రొవైడ్ చేస్తుంది. it provides loose coupling and it handles communication. mediator ఏం చేస్తుంది, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్, 4 ఆబ్జెక్ట్స్, 1 2 3 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 ఆబ్జెక్ట్స్ మధ్య కమ్యూనికేషన్ లూజ్ కప్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే వీటి మధ్య కమ్యూనికేషన్ మీడియేటర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. త్రూ మీడియేటర్ దే విల్ కమ్యూనికేట్. ఇది ఓవరాల్ మెయిన్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మీడియేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ఐటరేటర్ ప్యాటర్న్. ఐటరేటర్ ప్యాటర్న్ ఏం చేస్తుంది? ఇది కూడా సేమ్ ఇంటెంట్ ఆర్ గోల్ ఆఫ్ ది iterator pattern. Iterator pattern is very commonly used design pattern in Java and .NET programming language, where is used to access the collection of objects in sequential manner without any need to know it underlying representation. Iterator pattern ఏం చేస్తుంది, without knowing the రిప్రజెంటేషన్ బేస్ చేసుకోకుండా మనం ఆబ్జెక్ట్స్ని ఒకదాని నుంచి ఇంకో దానికి మూవ్ చేస్తుంది. ఓకేనా, ఇట్ మూవ్స్ ద ఆబ్జెక్ట్స్. ఇదొక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్. ఇవన్నీ వీ కెన్ కాల్ దీస్ ఆబ్జెక్ట్స్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఈ ఆబ్జెక్ట్స్ని వేరే చోటికి మూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, వితౌట్ నోయింగ్ దేర్ రిప్రజెంటేషన్. దిస్ ఇస్ ద మెయిన్ goal of this iterator pattern. Next, what is an interpreter pattern? Interpreter pattern will provides a way to evaluate language grammar and expression. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లేటర్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ కమాండ్ ప్యాటర్న్. కమాండ్ ప్యాటర్న్ ఇస్ డేటా డ్రైవెన్ డిజైన్ ప్యాటర్న్ which falls under behavioral pattern. These are all comes to the behavioral patterns, where the command will pass to invoker object. Invoker object looks for the appropriate object which handle this command and passes the command. ఇక్కడ ఏం చేస్తుంది, క్లయింట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ కమాండ్స్ అన్నీ ఇన్వోకర్ అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ ఇన్వోకర్ అనే అతను కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు అనమాట. కట్, కాపీ, పేస్ట్ ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్ మెయిన్ గోల్ ఏంది, ద రిక్వెస్ట్ పాస్డ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ విల్ కంటిన్యూస్లీ సెండ్ టు అదర్ ఆబ్జెక్ట్స్ అంటిల్ దట్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆ ఆబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇట్ పాసెస్ ద సేమ్ టు ద నెక్స్ట్ రిసీవర్ అండ్ సో అట్లాగా పాస్ చేసుకుంటూ వెళ్తాను. ఈ కాన్సెప్ట్ని చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గోల్ అనమాట.
అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఏ మెమెంటో ప్యాటర్న్. ద మెమెంటో ప్యాటర్న్ ఏం చేస్తుంది, ఇట్ రిస్టోర్ ద స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ప్రతి ఒక్క స్టేట్ని స్టోర్ చేసి వెన్ ఎవర్ వీ వాంట్ దట్ స్టేట్ ఇట్ రోల్ బ్యాక్, మళ్ళీ బ్యాక్కి రోల్ అవుతుంది అనమాట. అబ్జర్వర్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ ఎన్ వన్ టు మెనీ రిలేషన్షిప్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఎందుకని, వీ హ్యావ్ ఏ సబ్జెక్ట్ ఉంటారు, నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ కోసం వీ హ్యావ్ అన్ అబ్జర్వర్స్ ఉంటారు. ఈ అబ్జర్వర్స్ అనేది ఆ సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ అవైలబుల్ ఇట్ విల్ గెట్ నోటిఫై ఆటోమేటికల్లీ. నెక్స్ట్ వాట్ ఈస్ బిహేవియరల్ ప్యాటర్న్. బిహేవియరల్ ప్యాటర్న్ అంటే ఏంది అసలు? ద బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆర్ డిజైన్ ప్యాటర్న్స్ దట్ ఐడెంటిఫై కామన్ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేస్ దిస్ ప్యాటర్న్స్. కామన్గా ఉండే కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బ్లాక్లో వేసినట్లయితే వీ కెన్ కాల్ దట్ ప్యాటర్న్స్ యాజ్ బిహేవియరల్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్ వల్ల మెయిన్ యూసేజ్ ఏంటి? వీ హ్యావ్ టూ మెయిన్ యూజెస్, దట్ ఈస్ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపర్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్. దీస్ ఆర్ ద మెయిన్ టూ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్ ఎందుకు యూజ్ చేస్తాము? కామన్గా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఎలా కామన్గా 13 టెంప్లెట్స్ 13 డిజైన్ ప్యాటర్న్స్కి కామన్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఈజీగా ద డెవలపర్ విల్ అండర్స్టాండ్ that the designer will be understand the project thoroughly. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ కమాండ్ ప్యాటర్న్. 11th క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ కమాండ్ ప్యాటర్న్. కమాండ్ ప్యాటర్న్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏంటంటే, వెన్ ఎవర్ అవర్ డెమో క్లాస్ ఈస్ బ్రోకన్ ఇట్ విల్ బి డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ద కమాండ్ ప్యాటర్న్ అండ్ ఆల్సో it provides an interface order which acts as a command. ఈ రెండు మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ కమాండ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ మెమెంటో. మెమెంటో యూజెస్ 3 యాక్టర్ క్లాసెస్. మెమెంటోలో మనం మెయిన్గా త్రీ క్లాసెస్ యూజ్ చేస్తాం. ఏంటంటే కేర్ టేకర్ ఆబ్జెక్ట్ ఒకటి, నెక్స్ట్ ఆరిజినేటర్, నెక్స్ట్ మెమెంటో. ఈ 3 క్లాసెస్ని మనం యూజ్ చేసేటప్పుడు వాటి మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఇంటెంట్ ఆఫ్ మీడియేటర్ ప్యాటర్న్. మీడియేటర్ ప్యాటర్న్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద కమ్యూనికేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఒక 3 ఆబ్జెక్ట్స్ 4 ఆబ్జెక్ట్స్ మధ్య లూజ్ కప్లింగ్ని డెవలప్ చేసి వాటి మధ్య కమ్యూనికేషన్ ఎవరు డెవలప్ చేస్తారంటే మీడియేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ వాట్ ఆర్ ద కొలాబరేషన్స్ ఆఫ్ కమాండ్ ప్యాటర్న్. కొలాబరేషన్స్ అంటే ఏంటి? పార్టిసిపెంట్స్లో ఉన్న ఎలా కమ్యూనికేట్ అవుతాయి, స్ట్రక్చర్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి. కమాండ్ ప్యాటర్న్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి? ఫస్ట్ ద క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద కమాండ్ ప్యాటర్న్. కమాండ్ ప్యాటర్న్లో కమాండ్స్ అనేవి ఎక్కడైతే స్టోర్ అయి ఉంటాయి, కేర్ టేకర్లో స్టోర్ అండి. కేర్ టేకర్ నుంచి ఇట్ విల్ టేక్స్ ద కమాండ్స్, కట్ కావాలంటే కట్, కాపీ కావాలంటే కాపీ, కమాండ్స్ అనేవి తీసుకొని అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. దిస్ ద కొలాబరేషన్ పార్ట్. నెక్స్ట్ లిస్ట్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు? వీ హ్యావ్ హ్యాండ్లర్, కాంక్రీట్ హ్యాండ్లర్ అండ్ ద క్లయింట్. హ్యాండ్లర్ ఏం చేస్తారు? ఇట్ విల్ హ్యాండ్స్ ద రిక్వెస్ట్. కాంక్రీట్ హ్యాండిల్ విల్ పాస్ ద రిక్వెస్ట్. సెండర్ విల్ సెండ్ ద రిక్వెస్ట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఐటరేటర్ ప్యాటర్న్. ఐటరేటర్ ప్యాటర్న్ వల్ల యూజెస్ ఏంది? ఇట్ సపోర్ట్స్ polyformic iteration and also traversal aggregate objects. These are the 2 uses of iterator pattern. And 17th question, what is the intent of memento pattern? Memento pattern objective in this object is to capture the internal state of an object without violating encapsulation. Memento ఏం చేసి ప్రతి ఒక్క స్టేట్ని క్యాప్చర్ చేసి ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్ని వైలేట్ చేయకుండా దట్ స్టేట్ విల్ బి స్టోర్డ్ in memento pattern. We can call that storing of that pattern, we can call it as token antam. Then explain the role of participants in command pattern. Command pattern lo participants evaru unnaru? Command class, concrete command, client, invoker and also receiver. Next, distinguish between mediator and observer. What is the difference or main difference between the observer ki mediator ki main difference endi? అబ్జర్వర్లో 1 to many డిపెండెన్సీ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ అబ్జర్వర్. దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 1 to many రిలేషన్షిప్. ఇది సబ్జెక్ట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అబ్జర్వర్స్. వీళ్ళు అబ్జర్వర్స్.
వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, 1 to many రిలేషన్షిప్. నెక్స్ట్ మీడియేటర్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, లూజ్ కప్లింగ్ ఉంటుంది. అలాగే సెంట్రలైజ్డ్ కంట్రోల్, ఓన్లీ వన్ విల్ బీ కంట్రోల్ హియర్, ఒక పర్సన్ ఉంటారు, వీటి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. వీ కెన్ కాల్ దిస్ వన్ ఆల్సో 1 to many, 1 to many, 1 to many. ఇక్కడ లూజ్ కప్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ కమాండ్ ప్యాటర్న్. కమాండ్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, ఇట్ ఎన్క్యాప్సులేట్ ఎ రిక్వెస్ట్ అండ్ పారామీటరైజ్డ్ క్లయింట్స్ విత్ డిఫరెంట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ అన్డబుల్ ఆపరేషన్స్. ఓకే, దీస్ ఆర్ ద 20 important questions in Unit 4. Okay, that's all for now. Thanks for watching this video.